హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుకి దేవి నవరాత్రులు మొదలయ్యి 6 రోజులతో ఉంది. రోజు డే 6. ఈరోజు అమ్మవారి యొక్క అలంకారణ వచ్చేసరికి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారణ. ఫ్రెండ్స్, అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు. ఇప్పుడు మనతో గణేష్ శర్మ గారు అయితే మాట్లాడతారు. నమస్కారం. ఈరోజు మన రామచంద్రపురం కొత్తూరు రోడ్లో ఏం చేసినటువంటి కనకదుర్గ అమ్మవారు దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో 6వ రోజుగా లలిత త్రిపుర సుందరిగా భక్తుల్ని అనుగ్రహించింది. అమ్మ లలిత త్రిపుర సుందరి అంటే శ్రీచక్ర సామ్రాజ్యుని. ఆవిడ ఆ యొక్క సాక్షాత్తు పరమేశ్వరుణ్ణే ఆసనం కింద వేసుకుని కూర్చుని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత, ఓ పక్కన లక్ష్మీదేవి, ఓ పక్కన సరస్వతీదేవి అమ్మవారికి వింజామరాలు వీస్తూ ఉంటారు. అలాగే ఓ పక్కన సుబ్రహ్మణ్యేశ్వరుడు, గణపతి, అలాగే బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, ఈ నలుగురు కూడా అమ్మవారి యొక్క సేవ చేసుకుంటూ ఉంటారు. అలాగే అమ్మవారి యొక్క శక్తి ఎటువంటిది అంటే, అమ్మ ఎలా ఆవిర్భవించింది అంటే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవతల యొక్క కార్యం అంటే దేవతలు రాక్షసుల చేత బాధపడుతూ ఉంటే ఆ యొక్క రాక్షస సంహారం కోసం అమ్మవారు చిదగ్ని నుండి పుట్టింది. అటువంటి అమ్మ మనకి లలితా సహస్రం ప్రామాణికంగా చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అటువంటి అమ్మను మనం ఈరోజు సేవించాం. అమ్మ సేవ ఎటువంటిది అంటే కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారు కరాంగుళి, అమ్మవారి యొక్క చేతి వేల గోళ్ళ నుంచి శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాలు కూడా ఉద్భవించాయి. కనుక అటువంటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మ శాంతమూర్తి, అటువంటి లలిత అమ్మవారిని మనం ఈరోజు దర్శనం చేసుకున్నాం. కనుక భక్తులందరూ కూడా అమ్మ యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చంపకాశోక పున్నాగ సౌగంధీ కలసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత